100% వారికి గత 18 సంవత్సరాలతో పాటు మేము వారితో పాటు ఒక బాండింగ్ ఉంది, ఒక పరిచయం ఉంది. ఒక పరిచయంతో పాటు స్నేహశీలమైన వాతావరణంలో అందరూ కలిసిమెలిసి 18 సంవత్సరాల పాటు పయనించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో. వారి నాయకుడికి ఏదైతే ఇబ్బంది జరుగుతూ ఉందో అటువంటి సమయంలో వారు అలాంటి నిర్ణయాలు చేయడం సబబుగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కూడా మేము ఎప్పుడూ కూడా కేడర్ అందరూ కూడా కూర్చుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిపై తగు నిర్ణయం ఉంటుంది ఇప్పుడు కూడా. చివరిగా ప్రజాక్షేత్రంలో మీరు ఉంటున్నారా లేనట్టు? నువ్వు ఉండమన్నా వద్దన్నావా? అంటే 22వ తేదీన నామినేషన్ అంటున్నారు. ఎన్ని గంటలు అయిపోతుంది? యాక్చువల్లీ 10:47కి ఇది నెల క్రితం పెట్టిన ముహూర్తం. మనం ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి తర్వాత ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి కూడా కార్యాచరణలో బాగా ఉంది. బట్ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని కూడా ఎప్పుడు కూడా గౌరవించేటువంటి వ్యక్తులు. ఆ నిర్ణయంతో పాటు కార్యకర్తల నిర్ణయం కూడా మేము తీసుకోవాలా. కార్యకర్తలతో కూడా మీటింగ్ పెట్టుకుంటాం జరుగుతుంది.